100 దోషాలకు ఈ యొక్క యంత్రం చాలు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. గృహ దోషాలను నివారించడంలో అన్ని యంత్రాల కన్నా మత్స్య యంత్రం శ్రేష్టమైనది. నెక్స్ట్ అన్ని వాస్తు దోషాలను హరించుటకు ఈ యంత్రం పనిచేయును. నెక్స్ట్ శంకుస్థాపన చేసిన స్థానంలో కానీ లేదంటే బ్రహ్మస్థానంలో కానీ ఈ యంత్రం అనేది స్థాపన చేయొచ్చు. గృహానికి ద్వారవేద ఉన్నా, భిత్తివేద ఉన్నా, నెక్స్ట్ వీధి శూల ఉన్నా, నెక్స్ట్ ద్వారాలు, కిటికీలు, దూలాలు బేసి సంఖ్యలో ఉన్నా, ప్రాపర్ వేలో కన్స్ట్రక్షన్ కాకపోయినా, వర్గుల ప్రకారం లేకపోయినా, వర్గుల ప్రకారం ఇల్లు ఉండాలంటాం. సార్ వర్గుల ప్రకారం అంటే ఏంటి? క్వశ్చన్ నన్నే ఏకండి. వర్గుల ప్రకారం హరివాస్తుని యూట్యూబ్లో వీడియో చూడండి. నెక్స్ట్ శల్య దోషాలున్నా, ఏదైనా మీకు ఏ క్వశ్చన్ ఉంటే శల్య దోషం హరివాస్తు కూడా చేయండి. నెక్స్ట్ కూపాలు తప్పుడు దిశలో ఉన్నా, యోగ దిశలో లేకున్నా, సెప్టిక్ ట్యాంకు, సంపు రాంగ్ ప్లేస్లో ఉన్నా, మత్స్యయంత్ర స్థాపన చేస్తే ఆ ఇంట్లో సర్వదేవతలు నివసించి శుభమును చేకూర్చగలవు అనేది శాస్త్రం చెప్పిన వర్డ్. నెక్స్ట్ అర్వణము లేకున్నా, అర్వణం అంటే మీకు, మీ పేరుకి, మీ నక్షత్రానికి, మీ ఊరు మ్యాచ్ కాకపోయినా ఈ యంత్రంతోనే మంచి పరిష్కారం లభిస్తుంది అనేది పాయింట్.